సత్యసాయి సందేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి తెలుగు స్ట్రీమ్ ద్వారా అందించగలగడం అనేటువంటిది కేవలం స్వామి యొక్క కృపా కటాక్షాలతోనే జరుగుతున్నది. అనతి కాలంలోనే కేవలం 5-6 వేల సబ్స్క్రిప్షన్ ఉన్నటువంటి ఈ ఛానల్ని అందరూ కూడా ఆదరిస్తూ ఈరోజు 1,25,000 పైచిలకు సబ్స్క్రైబ్స్ ఉన్నటువంటి ఒక ఛానల్గా ఇది ఎదగడం జరిగింది. సత్యసాయి ఆధ్యాత్మిక ప్రబోధనలన్నీ కూడా తెలుగులోనే సలుపుతూ వచ్చారు కాబట్టి వారి అచ్చమైనటువంటి స్వచ్ఛమైనటువంటి తెలుగులో వారి మాటలను నేరుగా విని వాటిని అర్థం చేసుకొని వాటిని మనసులో పొందుపరుచుకొని ఆ ఆనందాన్ని అనుభవించే ఒక గొప్ప వరాన్ని అవతారమూర్తి అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా తెలుగు వారందరికీ కూడా ప్రసాదించారు. ఈరోజు ఈ వార్షికోత్సవ సందర్భంగా సత్యసాయి మీడియా సెంటర్ వారు సత్యసఖ అని ఒక థీమ్తో ఈరోజు వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. నేను స్టూడియోలో వచ్చినప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే సత్యసఖ స్వామి ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి మానవునికి కూడా నేర్చుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనకు నిజమైనటువంటి సత్యమైనటువంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక కేవలం భగవంతుడు మాత్రమే. ప్రాపంచికంగా మనకు అనేక మంది స్నేహితులు ఉంటారు. వారిలో కొందరు ప్రాణ స్నేహితులు ఉంటారు, నిజమైన స్నేహితులు ఉంటారు, చాలామంది హలో హలో చెప్పుకునే స్నేహితులు కూడా ఉంటారు. దీంట్లో వివిధ రకాలైన స్నేహితుల్లో కూడా మన ప్రాపంచికంగా చూసుకున్నప్పుడు కొందరు చాలా క్లోజ్గా తిరుగుతూ ఉంటారు. వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని కూడా మనం ఒకసారి అనుకుంటుంటాం. అయితే భగవంతుని స్వామిని మనం స్నేహితునిగా ఎంచుకున్నప్పుడు మనం ఒకసారి విశ్లేషించుకుంటే మన ఫ్రెండ్షిప్కి స్వామితో మన ఫ్రెండ్షిప్కి ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకుంటే మనం ఏం చేస్తుంటాం, మన ఫ్రెండ్స్ అంతా ఉంటారు, మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒకవేళ మనకి అనారోగ్యం జరిగి ఒకవేళ మనం హాస్పిటల్లో అడ్మిట్ అయితే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్ నుంచి? ఆ ఫ్రెండ్ వచ్చి మనల్ని పరామర్శించి వెళ్ళాలని అనుకుంటాం. మనకి ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, ఆ ఫ్రెండ్ మన పక్కన ఉండాలని అనుకుంటాం. మనకి ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు వచ్చాయనుకోండి, మనం ఒక 10 లక్షల రూపాయలు ఈరోజు మనకి అవసరం వచ్చింది, మన క్లోజ్ ఫ్రెండ్ వచ్చి మనం చెప్పినప్పుడు లేదు నా దగ్గర ఒక 2 లక్షల రూపాయలు ఉంది, ఇది మీకు ఇవ్వగలుగుతానని చెప్పినారనుకోండి, మనం ఏమీ ఆయన్ని అపార్థం చేసుకోము. పైగా నా ఫ్రెండ్ ఎప్పుడూ నాతో ఉంటాడు, నా ఫ్రెండ్ ఎప్పుడూ నాకు సపోర్ట్గా ఉంటాడని మనం ఎప్పుడు కూడా గొప్పగా చెప్పుకుంటుంటాం. అయితే ఈ ఫ్రెండ్షిప్లో ఏమవుతుంది, ఏదైనా కానీ అడిగింది జరగలేదు, వారికి మనసుకు నచ్చనిది ఏదో మన ఫ్రెండ్ చెప్పాడు అన్నప్పుడు చిన్నగా మనస్పర్ధలు మొదలవుతాయి. అదే మనకు స్వామితో ఉన్నారనుకోండి, దీంట్లో ఒక చిన్న చిక్కు ఉంది. స్వామితో మనము స్నేహితునిగా పెట్టుకోవాలనుకున్నప్పుడు, స్నేహం చేస్తున్నప్పుడు కూడా మన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. ఒకవేళ మనకి ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, మన ప్రాణ స్నేహితుని మనం నీ వల్ల జరిగిందని ఎప్పుడు అనము. వాడు స్వామిని స్నేహితుడు ఉన్నప్పుడు నేను ఇంత మీపైనే నేను నమ్ముకొని ఉన్నాను, మాకెందుకు జరిగింది అని స్వామిని ప్రశ్నిస్తాం. మనకి ఏదైనా మనకు లాస్ వచ్చింది అనుకోండి బిజినెస్లో, మన ప్రాణ స్నేహితుని మనం
నిలదీసి అడగం. అతనికి ఏం సంబంధం లేదు, మనకు తెలుసు. మనం చేసాం బిజినెస్, మనకేదో మనం తప్పు చేసాము, లాస్ అయిందని అనుకుంటాం. అదే స్వామిని అయితే మనం ఎందుకు నాకు మీరు లాస్ వచ్చేటట్టు చేశారు అంటే మనం ఎలా రిలేట్ చేసుకుంటాం అనే దానికి నేను ఒక ఉదాహరణగా చెప్తున్నాను. మనం ఏ అపేక్ష లేకుండా స్వామితో ఫ్రెండ్షిప్ చేయగలిగితే, స్వామిని మనం నిజమైన స్నేహితునిగా మనం గుర్తించుకొని మెలగగలిగితే, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం వారితో ఫ్రెండ్షిప్ చేయగలిగితే మన లైఫ్ ఎంత ఆనందంగా ఉంటుంది. ఏ విధంగా మనకు తెలియకుండా ఎన్ని సహాయాలు అందుతాయి అనేటువంటిది మన జీవితంలో అవి అనుభవిస్తే కానీ తెలియదు. ఒక క్లోజ్ ఫ్రెండ్ని మీరు ఎప్పుడు కూడా కలిసినా మనకు అది కావాలి, ఇది కావాలి, ఏదో ఒక ఎక్స్పెక్టేషన్తో ఎప్పుడు ఉన్నప్పుడు క్లోజ్గా కనపడుతున్నా ఆ స్నేహితుడు మాత్రం మిమ్మల్ని క్లోజ్ ఫ్రెండ్గా, నిజమైన స్నేహితునిగా ఎప్పుడు కూడా అతను మిమ్మల్ని గుర్తించరు. ఎందుకంటే ఎప్పుడు ఏదో అడుగుతుంటాడు, వీడికి స్వార్థం ఉంది లోపల, వీడు ఏదో ఒకటి ఆశించే నా దగ్గర ఈ స్నేహాన్ని కోరుతూ ఉన్నాడు, నా దగ్గర వస్తున్నాడు అని అతనికి అర్థమవుతుంది. మీరు ప్రతిసారి, మనము ప్రతిసారి అడుగుతుంటే, మనం స్వామిని స్నేహితునిగా పెట్టుకున్నప్పుడు మనం ఏంటి, మన ఎక్స్పెక్టేషన్ ప్రతిదీ మనకు ఆయన చేయాలి, ఆయన ఇవ్వాలి, మాకు ఇలా ఉంటే బాగుండేది, స్వామి ఇలా చేస్తే బాగుండేది, ఏవో ఒక కోరికలు ఉన్నంత వరకు ఈ ఫ్రెండ్షిప్ కొంచెం ఎప్పుడూ కూడా అంత పవిత్రంగా ఉండదు. ఏవో ఒక ప్రతిఫలాపేక్షకో లేకపోతే దేన్నో ఒకటి ఆశించి మనం ఎప్పుడు ఒకరి స్నేహాన్ని కోరుకున్నప్పుడు ఆ స్నేహంలో ఆ పవిత్రత ఉండదు. మనం చేసే పొరపాటు స్వామిని ఎందుకు చాలామంది ఫ్రెండ్గా మనం ఊహించుకోలేమంటే, మనకి ఎప్పుడు స్వామి కూడా మనతో ఎప్పుడు ఎందుకు ఉండలేరు అని ఒకవేళ మనకు ప్రశ్నించినప్పుడు మనం ఎప్పుడు ఏదో ఒకటి ఆశిస్తుంటాం, ఏదో ఒకటి అడుగుతుంటాం. దేవుడి కోసం ప్రేమించే వాళ్ళు చాలా అరుదు ఈ ప్రపంచంలో. ప్రతిదీ ఒక ట్రాన్సాక్షన్గా, నేను నీతో ఉన్నాను, నేను ఇంతకాలం నిన్ను కొలిచాను, ఇంతకాలం నీతో ఉన్నాను, నువ్వేం చేసావు, నాకు ఇలా లాస్ వస్తుంటే చూస్తున్నావా, మా పిల్లలకి పెళ్ళి కాలేదు, మా కొడుకు ఉద్యోగం రాలేదు, ఇంకా స్వామి ఏం సాయం చేయలేదు, ఇలా మనం నిందిస్తూ ఏదో ఒక రకమైనటువంటి ఆ ట్రాన్సాక్షనల్గా పెట్టుకునేటువంటి కారణం చేతనే మనకు ఆ పవిత్రమైన స్నేహం మనకు అబ్బక ఆ ఆనందాన్ని మనం చవిచూడలేకపోతున్నాం. మనం ఒకసారి స్వామి వాక్యాలను చూస్తే, ప్రాకృతమైన ఫ్రెండ్షిప్లో స్వామి ఎప్పుడూ చెప్పారు, అంతా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు, చాలా ఉంటారు. మీకు మంచి అధికారం కానీ, మీకు ఒక పొజిషన్ కానీ, మీకు బాగా డబ్బు సంపాదించి మంచి బిజినెస్లో సక్సెస్ అయినప్పుడు కానీ మీకు అందరూ కూడా హలో హాయ్ అని అందరూ చెప్తూ ఉంటారు. అదే ఇవన్నీ కూడా మనకు దూరమైనప్పుడు ముఖం చాటేసుకొని వెళ్తూ ఉంటారని చెప్పి స్వామి ఎన్నో స్పీచ్లో చెప్పారు. వారి ఉపదేశాల్లో ఫండ్స్ బాగా ఉంటే ఫ్రెండ్స్ బాగుంటారు, ఫండ్స్ ఫుల్ ఉంటే ఫ్రెండ్స్ ఫుల్, ఫండ్స్ నిల్ అయితే ఫ్రెండ్స్ నిల్ అని చెప్పి స్వామి ఒక డిస్కోర్స్లో చాలా చమత్కారంగా చెప్పారు. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు అన్నారు. అంటే ఒక చెరువులు బాగా నీళ్లు చేరాయంటే కప్పలు ఆటోమేటిక్గా చేరుతాయి. ఒకరి దగ్గర అధికారం అనేటువంటిదో, ఒక ఐశ్వర్యం కానీ, డబ్బు బాగా చేరిందనుకోండి, చాలామంది ఫ్రెండ్స్ అతనితో ఫ్రెండ్షిప్ కావాలని కోరుకుంటారు. అతనితో ఫ్రెండ్షిప్ అతని గురించి కాదు, అతని దగ్గర ఉన్న డబ్బు గురించో, అతని దగ్గర ఉన్న హోదా గురించి కనుకుంటారు. చాలా తక్కువ మంది వారి కోసం ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు, మన కోసం మనతో స్నేహపూర్వకంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. నాకు ఇంటర్వ్యూ రూమ్లో స్వామి మాట్లాడుతూ ఆ పిల్లలతో, మీరు నా కోసం ఏం చేస్తారా అన్నారు. చేస్తే ఒక అబ్బాయి లేచి, మా ప్రాణాలైనా మీకు ఇస్తాం స్వామి, విల్ గివ్ అవర్ లైఫ్ టు యూ అన్నారు. అప్పుడు స్వామి ఏం చెప్పారో తెలుసా, మీ ప్రాణాలతో నాకేం అవసరం బంగారు, మీరు ప్రాణం ఇచ్చారనుకోండి మీరేమవుతారు, శవాలు అవుతారు, శవాలతో నేను ఏం చేసుకోను,
మీరు నా కోసం జీవించండి. నా యొక్క నేను ప్రబోధించే ఆ సత్యాలను మీరు అవగతం చేసుకొని దాన్ని పాటించే ప్రయత్నం చేయండి. కానీ స్వామి యొక్క ఐడియల్స్ని కానీ స్వామి చెప్పే టీచింగ్స్ కానీ ప్రచారం కంటే మీరు ఆచరిస్తేనే నాకు సంతోషము. అవి మీరు ఆచరించాలంటే మీరు జీవించి ఆచరించే ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. కానీ ఊరికి ఇవన్నీ ఏదో ఒక సినిమా డైలాగుల మాదిరి మేము నీకోసం ప్రాణత్యాగం చేస్తామంటే అదేం ప్రయోజనం లేదని స్వామివారు చాలా చమత్కారంగా చెప్పారు. ఒక ట్రూ ఫ్రెండ్ అంటే మంచిలోనూ చెడులోనూ వాళ్ళు ఉంటారు. కేవలం మంచిలోనో మంచి అభివృద్ధి పథంలో ఉన్నప్పుడు మాత్రం ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు ట్రూ ఫ్రెండ్స్ కాదు. మనం పడినా లేచినా మనం ఎలా ఉన్నా కానీ మనతో కొందరు ఉంటారు మన కోసం ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమీ ఆశించరు. అలాంటి వారు నిజమైన స్నేహితులు. అలాంటి స్నేహితులు ఈ ప్రపంచంలో మనకు దొరకడం కష్టము. కేవలం ఒక అవతారమూర్తి అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదాల చెంతకు వచ్చాం కాబట్టి ఇంకా వారికంటే మనకు మంచి స్నేహితులు దొరకరు. ఎందుకంటే ఏ టైంలో అయినా మనకి వారు మనతోనే ఉండడానికి, మనతోనే ఉంటూ మనం నడిపిస్తూ ఉంటారు. మేము కాలేజీలో స్కూల్లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఒక చాలా అందమైనటువంటి ఒక కథను పెద్దలు ఎవరు అక్కడ చెప్తే వినడం జరిగింది. ఒకానొక రోజు ఒక అతను దేవుణ్ణి వేడుకుంటారు. ఏమని వేడుకున్నాడు? మీరు ఎప్పుడు కూడా నాతోనే ఉండాలి, మీరు నా స్నేహితుడై, నా ప్రాణసఖియే, నాతోనే నా సత్యసఖుడై మీరు నాతోనే ఉండాలి, నన్ను ఎప్పుడూ వదిలిపోకూడదు అని చెప్పి కోరినప్పుడు దేవుడు తప్పకుండా నేను ఎప్పుడు నీ జీవితాంతం నీతోనే ఉంటాను బాగా చెప్పడం జరుగుతుంది. అలా చెప్పినప్పుడు మనకు మన మైండ్ కొంచెం అది ఎవరి స్వాధీనం ఉండదు. ఏవేవో ఆ పిచ్చి ఆలోచన చేస్తుంటుంది. కొన్నిసార్లు దాని పోకడలు కొంచెం విపరీతంగా ఉంటాయి. అతనికి మనసులో ఒక మాట వచ్చింది, ఇప్పుడు దేవుడేమో నాతో ఉంటానని చెప్పిపోయాడు, నాకేం ఎట్లా నాకు తెలిసేది ఆయన ఉన్నాడు లేదనేది, కనపడ్డు, నాతో ఉన్నారని ఎలా తెలుస్తుంది అని చెప్పి ఆయన మళ్ళీ తిరిగి స్వామి మరి మీరేమో నాతో ఉంటానంటారు, మీరు నాకు కనపడరు, బట్ నాకైతే ఏదైనా ప్రూఫ్ కావాలా మీరు నాతో ఉన్నట్లు అని అడిగితే, సరే ఏం కావాలా నీకు ప్రూఫ్ అంటే, నేను ఎక్కడికి పోయినా నాతో పాటు మీ అడుగులు నాతో వెనకలనే వస్తూ ఉండాలా అని చెప్పి ఆ భక్తుడు కోరుతాడు. సరే నువ్వు ఎక్కడికి పోయినా నా ఫుట్ ప్రింట్స్ నీతోనే ఉంటాయి, నీవు నడుస్తున్నప్పుడంతా నీ పక్కనే నువ్వు చూసుకొని నా అడుగులు కూడా ఉంటాయి అని చెప్తా. సో జీవితం గడిచిపోయింది. గడిచిపోయాక సుమారుగా ఆయన కొంచెం వృద్ధాప్యంలోకి వచ్చి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. దేవుడు నాకు ఇలాంటి ఒక వరాన్ని ఇచ్చారు, నాతో పాటు ఉన్నానని నేను అప్పుడప్పుడు చూసుకుంటున్నాను. ఎప్పుడు ఆయన పాదాలని గమనించేవాడు, దేవుడి పాదాలు పక్కన పడుతున్నాయా లేదని అప్పుడు చూస్తూ ఉండేవాడు. కానీ కొన్ని సమయాల్లో మాత్రం ఆ పాదముద్రికలు ఉండేటివి కావు. అవి చూసుకొని మేబీ ఒక 10-15 సార్లు ఒక జీవితకాలంలో ఆయన చూస్తే అక్కడ ఏమైంది, ఎప్పుడైతే పాదముద్రికలు అతనికి కనిపించలేదో ఆ టైంలో ఇతను చాలా కష్టాల్లో ఉన్నాడు. ఇతనికి అనిపించింది, అరే నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆ పాదముద్రికలే కనపడలేదు, దేవుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఆనందంగా బాగా సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు మాత్రం ఆయన నాతో పాటు నడుస్తున్నాడు. కష్టకాలంలో ఎప్పుడెప్పుడు నాకు కష్టాలు ఉన్నాయి, కష్టాలు ఎదుర్కొంటున్నాము అన్నప్పుడు మాత్రం ఆ పాదముద్రికలు నాకు కనపడలేదు. ఇదేంటిది, ఇలా చేశారు, ఈయన నన్ను మధ్యలో వదిలేసిపోయాడు, నన్ను మామూలుగా మన ఫ్రెండ్స్ అంటే డిచ్ చేసిపోయాడు అంటారు కదా, అట్లా ఆయన ఏంటిది మళ్ళా దేవుణ్ణి అడిగాడు, ఏంటి ఇంత పని చేశారు, నా జీవితంలో కష్టకాలంలో మీరు నన్ను వదిలేసి మిగతా టైంలో మాత్రం నాతో ఆనందంగా ఉన్నప్పుడు నాకు పెద్దగా అవసరం లేనప్పుడు మాత్రం మీరు నా వెంట తిరిగినట్లు కనపడుతుంది, కష్టకాలంలో మాత్రం మీరు నాకు కనపడలేదు, మీ పాదముద్రికలు నా వెంట కనపడలేదు అని అంటే, ఎందుకు నాయనా ఎందుకు అలా అంటున్నావు, నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను, నేను మాట ఇచ్చాను నీతోనే ఉన్నానంటే, లేదు ఇదో ఈ పలానా టైం నుంచి పలానా టైంకి నేను ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఒక పాదముద్రికనే చూశాను,
నేను మామూలుగా 2 చూసేవాడిని, 2 పేర్స్ చూసేవాడిని, ఒక పేరే కనపడింది, ఒక జత పాదముద్రలే కనపడినాయి అని చెప్పి ఆ భక్తుడు అని చెప్పినప్పుడు, అరే నీవు కష్టాల్లో ఉన్నప్పుడు, నీకు చాలా అవసరం వచ్చినప్పుడు నువ్వు చూసినవి పాదముద్రికలు ఒక జతే కరెక్టే, కానీ అవి నీవి కాదురా, అవి నావి. ఎందుకంటే నీవు కష్ట సమయంలో ఉన్నప్పుడు నేను నిన్ను ఎత్తుకొని వెళ్తున్నాను నాయనా, నీ పాదముద్రికలు పడే అవకాశం లేదు, ఎందుకంటే నేను నిన్ను ఎత్తుకొని ఉన్నాను కాబట్టి ఆ పాదముద్రికలు నావి. ఆ టైంలో నీకు ఎప్పుడెప్పుడు నువ్వు చూసావో ఆ 10-15 సార్లు నీ కష్టకాలంలో అవన్నీ నువ్వు చూసినవి నా పాదముద్రికలే. నేను నిన్ను ఎత్తుకొని అటుపైకి దించాను కాబట్టి నీ కష్టాలు అయ్యాక, అందుకే నువ్వు ఆ కష్టాల నుంచి గట్టెక్కగలిగావు, కాబట్టి అవి నావి కానీ నీవి కాదు అని చెప్పి స్వామివారి ఆ భగవంతుడు అతనికి చెప్పినప్పుడు అతనికి అప్పుడు అర్థమవుతుంది ఏంటి అనేది. అప్పుడే ట్రూ ఫ్రెండ్ అంటే ఏంటి అంటే, ట్రూ ఫ్రెండ్ అంటే మనకు తెలియకుండానే మనల్ని ఎప్పుడూ ఎత్తుకొని మనకి ఏ ఇబ్బంది లేకుండా చేసే ఒక ఫ్రెండే ట్రూ ఫ్రెండ్ అంటారు. అలాంటి శక్తి కలిగిన వారు ఎవరైనా మనుషుల్లో ఉంటారా? ఉండరు. కేవలం భగవంతుడు, కేవలం స్వామి మాత్రమే మనం ఇంట వెంట, స్వామి అన్నారు కదా, ఇంట వెంట జంట ఉంటూ మిమ్మల్ని రక్షిస్తుంటానని. అది పరమసత్యము. అది మనం మనసులో ఎప్పుడైతే మనం చేర్చుకుంటామో, ఆ నమ్మకాన్ని భద్రంగా పెట్టుకుంటామో, అది సత్యమై మన వెంటే తిరుగుతూ ఉంటుంది. ఆ పాదముద్రికలు మనతోనే ఉంటాయి. ఏమంటే మనము అడగము, మనము ఆలోచించము, మనం ఎప్పుడూ అడగము. మనకు పురాణ ఇతిహాసాల్లో కూడా మంచి దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి. మహాభారతంలో అందరికీ తెలిసిన ఒక సన్నివేశం ఏంటంటే, కౌరవులకి పాండవులకి యుద్ధం నిర్ణయం అయిపోయింది. అది ముహూర్తం కూడా తేల్చుకున్నారు. ఇక యుద్ధ ప్రారంభం అవుతుంది. ఎవరెవరు ఏ సైడ్ ఉంటారని చెప్పి ఏవో డిస్కషన్ జరుగుతున్నాయి. ఆ టైంలో మరి కృష్ణుడు ఏ పక్క ఉంటాడు? కృష్ణుడు కూడా ఒక రాజ్యం ఉంది, ఆయనకు సైన్యం ఉంది, మరి ఆయన ఎటు పక్క ఉంటాడని చెప్పి 2 పక్కల కౌరవులు పాండవులు అందరూ కూడా సమాలోచన జరుపుతూ వారి దగ్గరికి పోయి అడుగుదామని చెప్పి కౌరవుల సైడ్ నుంచి దుర్యోధనుడు, పాండవుల సైడ్ నుంచి అర్జునుడు ఇద్దరు కూడా కృష్ణుని దగ్గరికి బయలుదేరితే, యాదృచ్ఛికంగా ఇద్దరు ఒకేసారి అక్కడ కృష్ణుని దగ్గరికి బయలుదేరి వెళ్ళి అక్కడ కలుస్తారు. కలిసినప్పుడు కృష్ణ భగవానుడు ఏం చేస్తాడు? ఇద్దరు వచ్చారు, నన్ను నా సహాయాన్ని కోరి వచ్చారు. అయితే దుర్యోధన కంటే అర్జునుడు చిన్నవాడు కాబట్టి ఆయన ఏమైనా కోరికలు ఉండి కోరాలంటే మొదటి ఛాన్స్ చిన్నవాడికి ఇవ్వాలనే ఒక ధర్మసూక్తాన్ని చెప్పి అర్జునుడే మొదట కోరుకోమని అవకాశం ఇస్తాడు. దుర్యోధనుడు చాలా బాధపడతాడు. ఇతను చాలా ఏదో కపట నాటకాలు ఆడుతున్నాడు కృష్ణుడు, చిన్నవాడని చెప్పి అతన్ని కోరుకోమని మొదటి ఛాన్స్ అతనికి ఇచ్చాడు. ఆయన సరిగా అన్నీ కోరుకుంటే ఇంక మిగిలేదు నాకేముంటుందని కొంచెం బాధపడ్డాడు. బాధపడినప్పుడు కృష్ణుడు ఇంకో ట్విస్ట్ చేశాడు. ఏంటి? నేను యుద్ధం చేయను, నేను యుద్ధంలో పార్టిసిపేట్ చేయను, నేనేం చెప్పను, అయితే నా మహానారాయణ సేన అనేటువంటిదంతా కూడా నా బలమైనటువంటి మహానారాయణ సేన అని ఆయన సైన్యం, ఆ సైన్యమంతా ఒక పక్క ఉంచి నేను మాత్రమే ఒక పక్క ఉంటాను. నేను యుద్ధం చేయను అని చెప్పి వాళ్ళ ముందర ఆప్షన్స్ పెట్టాడు. దుర్యోధనుడు చాలా టెన్షన్ పడ్డాడు. వీడు మహానారాయణ సేవను అర్జునుడు కోరుకుంటాడేమో, ఇంత మోసం చేస్తున్నాడు కృష్ణుడు అని అయితే చాలా టెన్షన్ పడ్డాడు. అయినా ఇంకా ఇంకేం చేసేది లేక ఊరికి చూస్తున్నాడు ఏం జరుగుతుందని. అర్జునుడు ఏం చేశాడు? పోయి ఎవరిని కోరుకున్నాడు అర్జునుడు? ఒక బలమైన మహానారాయణ సేవను ఒక పక్క, యుద్ధం చేయననేటువంటి ఒక కృష్ణుని ఒక పక్క పెట్టుకుంటే, మామూలుగా కామన్ సెన్స్ ఉండేవాడు ఏం చేస్తాడు?
సైన్యాన్ని కోరుకుంటాడు. యుద్ధంలోకి పోవాలంటే సైన్యం కావాలి. యుద్ధం చేయననేటువంటి ఒక పెద్ద మనిషి ఎందుకు అవసరం ఉంటుంది? కానీ అతను ఏం చేశాడు? కృష్ణుడే నువ్వు నాతో ఉంటే చాలు అని కృష్ణుని కోరుకున్నాడు. దుర్యోధనుడు చాలా సంతోషపడ్డాడు. కృష్ణుడు పెట్టిన ట్రాప్లో ఆయన పడ్డాడు. ఆయనేమో సైన్యాన్ని ఒక పక్క పెట్టి తానే యుద్ధం చేయనని ఒక పక్క ఉన్నాడు. అర్జునుడికి మొదటి ఛాన్స్ ఇచ్చాడు. ఆయనేమో ఈయన కోరుకొని మేబీ దుర్యోధనుడు ఏమనుకున్నాడు, ఇది ఒక ట్రాప్ పెట్టి ఒక ప్లాట్ వేసి ఇద్దరు కృష్ణార్జునులు చేసుకున్న పనేమో అనుకున్నాడు. ఆ ట్రాప్లో ఇతనికి అర్జునుడు పడ్డాడు. అతనికి అని చెప్పి ఇలా ఆయన ఆలోచనలు ఆయనవి, బాగా జరిగింది శాస్తి వీళ్ళకి అని చెప్పి అర్జునుడు ఫూలిష్గా ఏదో ఇట్లా ఆయన కోరుకొని సైన్యాన్ని నాకు వదిలేశాడు, నాకు మంచి జరిగిందని ఆయన సంతోషం. అదే సంతోషం ఆయన ఇప్పుడు కోరుకుంటానే ఇతను అరే అర్జునుడికి ఏం కావాలన్నా అదే కదా నేను సరే అట్లే కానీ అని చెప్పి నమస్కారం పెట్టి మహానారాయణ సేవని కౌరవుల సైన్యంలో కలుపుకొని వెళ్ళాడు. యుద్ధం చేయనటువంటి కృష్ణుడిని ఎందుకు కోరుకున్నాడు ఆ రోజు? ఈరోజు ఎవరైనా ఒక మంచి స్నేహభావంగా ఉండాలంటే వాళ్ళు కృష్ణార్జునులు మాత్రం ఉంటారప్ప అంట. కృష్ణుడు అర్జునుడు అంత క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. కష్టమో నష్టమో అర్జునుడు కృష్ణుడినే కోరుకున్నాడు. కృష్ణుడు నాకు కావాలి, నా అన్ని కష్టకాలంలో అయినా మంచి కాలంలో అయినా నా కృష్ణుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు తోడుగా ఉండాలని అర్జునుడు కృష్ణుడినే కోరుకున్నాడు. అందుకే భగవద్గీతలో చెప్తారు, యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతి మతిర్మమ అన్నారు. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడు, ఎక్కడైతే అర్జునుడు ఉంటాడు, అక్కడ విజయం తథ్యం అనేటువంటిది దాని తాత్పర్యం. వారిద్దరూ ఎప్పుడు కూడా కలిసి ఉన్నారు కాబట్టి స్థాపన జరిగింది. వాళ్ళిద్దరూ విడదీయలేనటువంటి ఒక గొప్ప స్నేహితులు. ఈ సారాంశం ఏమంటే మనము అర్జునుని మాదిరి అర్జునుడు ఏ విధంగా అయితే గొప్ప సైన్యాన్ని కూడా కాదని చెప్పి యుద్ధం చేయను అన్నటువంటి ఒక పరమమిత్రుని కోరుకొని విజయాన్ని ఏ విధంగా సాధించారో అదేవిధంగా మనం అందరూ కూడా అర్జునుని మాదిరి ఈ ప్రపంచంలో మనం ఎప్పుడూ కూడా ప్రపంచాన్ని కాదని చెప్పి ఈ ప్రపంచంలో సంబంధం లేదు, అహం సాక్షిభూతాయ అహం ఆత్మాసి నిత్యం, సంబంధం లేదనే ఒక భగవంతుని మనం నిజంగా కోరుకుంటే ఈ సకల సరాచర సృష్టి కూడా మనకు దాసోహం ఉంటుంది. రాజు మనవాడైతే రాజ్యం మనదవుతుంది. మన స్నేహం రాజుతో ఉన్నప్పుడు ఇంకా నువ్వు సైన్యాధ్యక్షునితో స్నేహం చేయాల్సిన పని లేదు, లేకపోతే అక్కడ చిన్న ఆఫీసర్లతో పని చేయలేదు. నీకు రాజే స్నేహితుడైనప్పుడు చిన్న చిన్న వాళ్ళతో నీకు స్నేహం అవసరమే లేదు. భగవంతునితోనే మన స్నేహం అనుకున్నప్పుడు, భగవంతునితోనే మనం సఖ్యతగా ఉన్నప్పుడు, ఆయనే మన స్నేహితుడు. ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా మనము వారిని ప్రేమించినప్పుడు ఈ సకల చరాచర సృష్టి కూడా మనకు దాసం అవుతుంది. అందుకే భగవంతుని మనం ఎప్పుడు కూడా స్నేహితునిగా, స్వామిని స్నేహితునిగా, ఈజ్ అ ట్రూ ఫ్రెండ్, ఆయనే నిజమైనటువంటి స్నేహితుడు. వారిని స్నేహంగా పెట్టుకోవాలి. మనం ఇంకా ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి మాట్లాడుకుంటూ వెళ్తే. కుచేలుడు కృష్ణుడు అంత గొప్ప స్నేహితులు. భార్య కుచేలునికి చెప్తుంది, మనం ఇంత కష్టాల్లో ఉన్నాము, భోజనానికి కూడా జరగట్లేదు, ఇంత నిరుపేదలుగా ఉన్నాము, కృష్ణునికి పోయి అడుగు, ఆయన రాజు, యదువంశం రాజు, ఆయనకు అన్నీ ఉన్నాయి, ఆయనకు ఒకసారి పోయి చెప్తే ఆయన మన కష్టాలన్నీ తీర్చేస్తారంటే కుచేలుడికి ఆత్మాభిమానంతో వెళ్ళలేడు. ఎందుకు? స్నేహితుల మధ్య స్నేహమే ఉండాలి కానీ ఇలాంటి తీసుకోవడము, ఆశించడం అనేటువంటిది అది మంచిది కాదు. ఆ స్నేహానికి కలంకం ఏర్పడుతుందనే ఒకే ఒక ఉద్దేశంతో కుచేలుడు అడిగే చాలా తటపటాయిస్తాడు. వెళ్తాడు అక్కడికి కూడా. అంత నిరుపేద టైంలో కూడా నా స్నేహితుని చూసేకపోతుంటే నేను ఒట్టి చేతులతో ఎలా పోతానని చెప్పి ఏమున్నాయని అడిగితే ఆమె ఏదో పిటుకులు అటుకులు ఇస్తుంది, మన దగ్గర ఇవే ఉన్నాయి అని. తీసుకెళ్ళి అక్కడికి ఆయన హెసిటేట్ చేస్తూ ఉంటే కృష్ణుడు ఆయన్ని ఆలింగనం చేసుకొని తీసుకెళ్ళి నా స్నేహితుడా రా అని చెప్పి తీసుకెళ్ళి చేస్తే అక్కడికి
ఇంత మహారాజుకు, ఇంత భవనాల్లో ఉండే నా స్నేహితునికి నేను ఈ చిన్న అటుకులు ఎట్లా ఇస్తానని చెప్పి ఆయన దాచే ప్రయత్నం చేస్తుంటే కృష్ణుడు ఆ మూటలో ఏముంది ఇప్పు నా కోసం తెచ్చినావా అని తీసుకొని కొన్ని అటుకులు నోట్లో వేసుకొని ఎంత బాగున్నాయో అని. అవి మగ్గిన అటుకులని కుచేలునికి తెలుసు, కృష్ణుడికి తెలుసు. ఆయన తీసుకొని నోట్లో వేసుకొని ఎంత బాగున్నాయో అని చెప్పి దాన్ని పొగుడుతూ ఉంటే కుచేలుడు ఏం చేయాలో తెలియట్లేదు. బట్ కుచేలుడు ఎందుకు, ఆయన ఏదో నా స్నేహితునికి ఒట్టి చేతులతో పోకూడదు, నేను ఊరికే అని చెప్పి తీసుకొచ్చాడు. ఇంత జరిగి అంతా అయిన ఆ టైంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, అంతా జరిగింది. బట్ కుచేలుడు మాత్రం తనకు ఏదో సాయం చేయమని మాత్రం అడగలేదు. కుచేలుడు అడగడానికి అతనికి నోరు రాలేదు. ఎందుకు, ఆ స్నేహం కలంకం కాకూడదు, పవిత్రంగా ఉండాలా. కృష్ణుడితో నా స్నేహం అనేటువంటిది ఏదో ఆయన ఇస్తాడు, ఆయనతో లబ్ధి పొందొచ్చు అనేటువంటిది కాకుండా కేవలం స్నేహం పూర్వకంగానే ఉండాలని చెప్పి, ఆ స్నేహానికి కలంకం రాకూడదని చెప్పి ఆయన అడగలేదు. అయితే ఏమైంది, ఇంటికి పోతేనే ఇంటి దగ్గర పెద్ద భవంతి ఉంది, పూరే గుడిసె బదులు భవంతి ఉంది. అక్కడ భార్య, ఆయన పిల్లలు అంతా నగలు నట్రా వేసుకొని ఎంత బాగా తేజస్సుగా కనబడుతున్నారు. ఏమైంది అని అడిగితే ఏమో తెలియదు, ఇది కృష్ణుడి యొక్క అనుగ్రహంతో ఇవన్నీ జరిగాయి అన్నారు. కుచేలుడు అడగలేదు, ఆ స్నేహాన్ని అంత పవిత్రంగా పెట్టుకున్నారు. కాబట్టి మనం ఎంతమంది స్వామితో అలా ఒక అనుబంధాన్ని మనం పంచుకోగలుగుతాం. ఏమి ఆ స్నేహితులు ఎలా ఉంటుంది మనకు తెలుస్తుంది కదా. ఎప్పుడు ఏదో అడుగుతుంటే వాడు ఇదేం స్నేహితుడు అనుకుంటాం కదా. ప్రతిదీ మనం ఏదో స్వామిని ఏదో అది కావాలి ఇది కావాలి అని అన్నీ మన యొక్క ఆయన కూడా ఏం చేస్తాడు, అన్నీ ఇవ్వగలిగే శక్తి ఉన్నది, ఆయన ఎందుకు ఇవ్వలేదని మనం క్వశ్చన్ చేసేటప్పుడు మన ప్రారంధ కర్మలు ఉన్నాయి, మన డిజర్వ్నెస్ ఎంత ఉంది, మనకి ఏమి ప్రాప్తం ఉంది అనేటువంటిది మనం ఆలోచన చేయము. ఆయన అన్నీ ఉన్నాయి, ఆయన అన్నీ ఇవ్వగలడు, ఎందుకు ఇవ్వలేదనే ఒక ఆలోచన మనకి ఉంటుంది తప్ప మనం ఏం చేసాము, మనకు ఆ డిజర్వ్నెస్ ఏముంది అని మనం ఆలోచించు. ఆయన కూడా ఏం చేశాడు, 10 లక్షలు అప్పు ఉండేవాడికి నీ ఫ్రెండ్ 2 లక్షలే ఉంది నా దగ్గర అంటే మనం సాయం చేశాడు అనుకుంటున్నాం. భగవంతుడికి ఆయనకి అనంతమైనటువంటి శక్తి ఉన్నా కానీ ఆయన ఏం చేశాడు, ఈజ్ లిమిటెడ్. ఆయన మన యొక్క కర్మలను బట్టి, మన యొక్క ఆ ప్రాప్తాన్ని బట్టే వారు ప్రసాదించగలరు, దానికి మించి చేయకూడదు. కాబట్టే మనం ఎప్పుడు అడిగినా దానికి తగినట్టుగా మన సంచిత కర్మలు, మన ప్రారంధాలు, మనం ఏం చేసుకొచ్చాం, మన కర్మఫలాలు దానికి తగినట్టుగానే ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అయితే మిగతా ఫ్రెండ్స్గా ఉంటాం, ఈయన ఇవ్వలేదని మనము వారిని నిందిస్తుంటాం. అట్లా ఉండకూడదు. మనము దానికి 2 సైడ్స్ ఉంటాయి. కాయిన్, ఒక నాణ్యానికి 2 బొమ్మ బర్స్ ఉన్నట్లు, 2 ముఖాలు ఉన్నట్లు ప్రతిదానికి అంతే. మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మన డిజర్వ్నెస్ కూడా చూసుకోవాలి. అయితే ఇవన్నీ పక్కన పెట్టి స్వామిని మనసులో మనం కేవలం స్వామి కోసమే గిన మనం వారిని స్మరిస్తూ ఒక ఫ్రెండ్గా మనం భావించినప్పుడు ఆయన నిజమైన స్నేహితునిగానే మనతో ఎప్పుడూ ఉంటారు. స్నేహితుడంటే ఇంకా అక్కడ అరమరికలు ఏమి ఉండవు. మనం ప్రతి ఒక్కటి మన మనసులో జరిగేదంతా కూడా పంచుకొని, ఏదైనా మంచి కానీ చెడ్డు కానీ ఏదైనా కానీ మనం పంచుకున్నప్పుడు ఆ ఫ్రెండ్ని మనం అడుగుతూ, మాకు ఇలా ఉంది, ఇది ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నాకు మంచి ఆలోచనలు వచ్చేటట్టు చేయమని ఆ ఫ్రెండ్ని అడిగితే తప్పకుండా స్వామి చేస్తారు. ఏదైనా కానీ మనం వారితో పంచుకోవాలి. అది వారికి తెలియదు, మన క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి అన్నీ దాస్తుంటే అది ఫ్రెండ్షిప్ అవుతుందా? కాదు, అది ఫ్రెండ్షిప్ కాదు. కాబట్టి మనం కూడా స్వామి నీకు అన్నీ తెలుసు, నువ్వే మా ఫ్రెండ్ అని చెప్పి నిజంగా అంటే అలాంటి ఒక పరిశుద్ధమైనటువంటి ఒక మనస్సుతో మనము మలగగలిగినప్పుడే ఆ ఫ్రెండ్షిప్ కనేకి ఉంటుంది. అందుకే మనం చాలామంది వారిని ఫ్రెండ్గా చూసుకోలేము, వారిని ఒక దైవంగా. ఎందుకంటే మనకు దైవం అంటే ఏదో ఒకటి ఇచ్చేకి ఏటీఎం మాత్రం ఉంటారనే మన భావన. కాబట్టి అలా చేస్తూ ఉంటాం మనం. వారికి ఏదో ఒక దైవంగానో గురువుగానో లేకపోతే స్వామికి. కొందరు ఇవన్నీ కాకుండా దైవాన్ని కేవలం ఏదో కోరికలతోనే కాదు, కొందరు భయంతో కూడా ప్రేమిస్తుంటారు. అంటే ఏమైనా జరుగుతుందేమో అంటే భయం. మన చుట్టూ మనం ఏమో చేస్తున్నాం, మనకి ఎక్కడో లోపల గిల్ట్ కాన్షియస్, ఏవో తప్పులు జరుగుతున్నాయో అనే ఒక కోరికల కోసము భయంతోనూ 2 విషయాలతో మనం దేవుణ్ణి మనము కోరుకుంటుంటాం. కానీ దేవుని కోసం, మన ఆనందం కోసం కోరుకునేది చాలా తక్కువ, అరుదు. అది చేసినప్పుడు మాత్రమే మనకు ఆ స్నేహానికి మనము అర్హులవుతాం,
అలాంటి ఒక స్వచ్ఛమైన మనసును మనము పెంచుకున్నప్పుడే ఆ స్నేహం కూడా మనకు ఏర్పడే అవకాశం భగవంతుడు కల్పిస్తాడు. కాబట్టి సో స్నేహితులుగా చాలామంది తక్కువ ఉన్నారు. మనం ఎప్పుడైనా పురాణ ఇతిహాసాల నుంచి చూసుకొని ఎవరైనా చూసుకున్నా వేళ్ల మీద లెక్క పెట్టగలరు స్నేహితుని, దేవుణ్ణి, అవతార పురుషుల్ని స్నేహితునిగా. ఎందరూ కూడా దేవుడిగా లేకపోతే ఒక అవతార పురుషునిగా, ఒక మహనీయునిగా, యోగిగా, మునిగా, మహర్షిగా, అలా అనేక రకాలుగా ఒక పరమహంసగా వాళ్ళు ఆలోచిస్తారు, ఒక మహా గురువుగా ఆలోచిస్తారు. కానీ స్నేహితునిగా ఆలోచించే వాళ్ళు మన పురాణ ఇతిహాసాల్లో చాలా తక్కువగా ఉంటారు. అలాంటి ఫ్రెండ్స్ ఉద్ధవుడు ఉన్నాడు, చాలా తక్కువ ఉన్నారు. అలాంటి కౌంట్ చేసుకుంటే వేళ్ల మీద కౌంట్ చేసేంతమంది ఉంటారు. ఒక అవతార పురుషునితో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఒక ఫ్రెండ్గా మనం పాడుతుంటాం. మనం ప్రాణసఖా భగవాన్ అంటాం, మళ్ళీ దాంట్లో ఏదో మనకేదో కావాలనే ఆయన అడుగుతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా ఆ ఫ్రెండ్షిప్ని ఎలాంటి కోరికలతోనో భయాలతోనో ఉన్నటువంటి ఒక బ్యాక్గ్రౌండ్లో మనం ఆ ఫ్రెండ్షిప్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మాత్రం ఆ ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా అది ట్రూ ఫ్రెండ్షిప్ కాకుండా ఉండిపోతుంది. అందుకే మనం ఈజీ పాత్ తీసుకుంటాం మనం. బట్ దేవుడు ఫ్రెండ్ అయితే ఎంత బాగుంటుంది, స్వామి మనకు ఫ్రెండ్గా ఉంటే ఎంత బాగుంటుంది. ఆయన ఈ విల్ బి వెరీ గుడ్ ఫ్రెండ్. స్వామి ఎప్పుడు అన్నారు, బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారంటే నేనేరా, బెస్ట్ ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్ నేనేను అని చెప్పి ఆయన అన్నారు. ఎవరైతే నిస్వార్థంగా చేస్తారో వాళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్. నిస్వార్థ సేవ చేస్తారు, ఎవరైతే ఎటువంటి దుర్భావాలు లేకుండా స్వచ్ఛమైన మనస్సును కలిగి అందరి పట్ల ఒక సుహృద్భావం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అని ఒక డిస్కోర్స్లో స్వామి చెప్తారు. యూత్ కాన్ఫరెన్స్లో ఒక మంచి బ్యూటిఫుల్ పద్యాన్ని చెప్తూ, ఎవరు నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇలాంటి వారే నా బెస్ట్ ఫ్రెండ్స్ అని, నేను మీకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తారు. కాబట్టి స్వామి ప్రాణసకుడిగా సత్యసకుడే. ఆయన ఎప్పుడూ సత్యసకుడే, ప్రాణసకుడే. మన ప్రాణం అంటేనే దేవుడు. సత్యం అంటే సత్యమే. అది స్వామి సత్య అని పెట్టుకున్నారు స్వామి. ఆయన నిజమైన ఫ్రెండ్, వారు నిజమైన ఫ్రెండు, వారు ప్రాణ స్నేహితుడే. మనం ఎలా ఉన్నాము, మనదేనేది ఇదంతా మనపైనే ఆధారపడి ఉంటుంది. ఆ స్నేహం అనేటువంటిది మన నుంచే, అది ఏదైనా కళంకం వచ్చినా, అక్కడ ఏదైనా ఒక అవరోధం వచ్చినా కానీ అది మన సైడ్ నుంచే ఉంటుంది. కాబట్టి మనం క్లియర్గా ఉన్నప్పుడు భగవంతుడు మనకి తప్పకుండా మనతోనే ఉంటారు. స్వామిని స్నేహితుడిగా ఊహించి స్నేహితునిగా ఉంచుకోవడం అనేది, స్నేహితునిగా పొందగలగడం అనేటువంటిది అది జన్మజన్మల సుకృతం. అలాంటి స్వామి నిజంగానే ఈజ్ అ బెస్ట్ ఫ్రెండ్ ఎనీ టైం. నేను ఒకసారి అంటే ఎలా ఉంటుందంటే, ఒకసారి మేము ఊటీకి వెళ్తున్నప్పుడు ఏదో 1:30 అయింది రాత్రిపూట. మేము కొందరు మాత్రం మిగిలిపోయి వెళ్ళాం. బిల్డింగ్లో ఎంటర్ అవుతున్నప్పుడు సడన్గా రత్నాకర్ అన్నారు. ఇదేదో చాలా డార్క్గా ఉంది. ఆ రోజు కొంచెం చినుకు పడుతుంది, చాలా చలిగా ఉంది. ఎక్కడి నుంచి ఈ వాయిస్ వినపడుతుంది అని నేను అలా ఇలా చూస్తే చాలా ఫెమిలియర్ వాయిస్, చాలా ఎప్పుడూ అలవాటు ఉన్న వాయిస్. ఇది స్వామి వాయిస్ మాత్రమే ఉంది, బట్ ఎక్కడ కనపడలేదు. అటు ఇటు చూస్తున్నాను. అంటే అప్పుడు పైకి చూడరా అన్నారు. స్వామి పైకి చూస్తే స్వామి కిటికీలో అక్కడ వెయిట్ చేస్తున్నారు. తెల్లవారుజామున ఆల్మోస్ట్ 1:45 AM వారు అక్కడ నిల్చుకొని ఉన్నారు. మేము 4-5 ఏదో కారు చెడిపోవడం వల్ల లేట్ అయ్యి అక్కడ ఉండిపోవాల్సి వచ్చి రిపేర్ చేసుకుని కారు వచ్చేళ్ళకి లేట్ నైట్ అయిపోయింది. 1:45 అప్పుడు కిటికీ దగ్గర వెయిట్ చేస్తూ వచ్చామా లేదని ఎదురు చూస్తున్నారు. ఇంకే అంతకంటే ఎవరు ఉంటారు చెప్పండి. మన సొంత తల్లిదండ్రులు కూడా వెయిట్ చేసి పడుకొని, వాడు వస్తే కాలింగ్ బెల్ కొడతాడులే, లేకపోతే ఆడ ఏదో అక్కడ బీగం బయట పెట్టి వస్తే పోయి పడుకుంటాడులే అనుకుంటారు. వాడు స్వామి అలా చేయలేదు. స్వామి వెయిట్ చేస్తున్నారు 1:45 AM మిడ్నైట్ దాటాక వెయిట్ చేస్తూ అక్కడ కింద ఉన్న వాళ్ళకి 1:45కి వస్తారు. పాపం వాళ్ళు భోజనం చేసినారో లేదో సరిగా మీరు వండి పెట్టండి అంటే వాళ్ళు వేడివేడి పలావులు చేసి, వాళ్ళు ఆ టైంలో మేము తినేసి వచ్చాం సార్ కోయంబత్తూరులో అన్న వినకుండా స్వామి ఆజ్ఞ అని చెప్పి మా అందరితోనూ మళ్ళీ 2 గంటలప్పుడు తినిపించారు. అంటే అవన్నీ అనుకుంటే అసలుకి దీనికి ఇలాంటి ఆ స్వామికి ఇంకెక్కడా మనకు ఈక్వల్ కానీ అలాంటి జరుగుతాయని కూడా ఆలోచించలేము. అలాంటి వారు ఉంటారని కూడా ఆలోచించడానికి మనకు కష్టం అవుతుంది. ఈజ్ అన్పారలల్డ్. అలాంటి ఇంకెక్కడ కానీ అది అసమానం. స్వామి యొక్క ప్రేమ కానీ స్వామి. కాబట్టి అలాంటి స్వామిని మనము స్నేహితునిగా పొందగలుగుతామంటే నిజంగా అది ఎన్నో జన్మల సుకృతం. మనము అలాంటి ఒక భావాన్ని మనం పెంపొందించుకుంటూ రావాలి.
ఒక రోజు 2 రోజుల్లో కాదు. మనం దాన్ని అలవర్చుకుంటూ స్వామి మన స్నేహితునిగా ఆలోచిస్తూ వారితో అన్నీ పంచుకుంటూ ఉంటే మన జీవితం కుచేలుడు ఏం అడగనే ఇంటికి పోతే అన్నీ జరిగాయి ఆయనకి. మరి అలాంటి ఒక పవిత్రమైన హృదయాన్ని మనము పెంపొందించుకున్నప్పుడు తప్పకుండా స్వామి మన ఇంట వెంట జంట ఉండి కంటికి రెప్పలా కాపాడతారు. మన జీవితం కూడా ఆనందమయమైపోతుంది. ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ మీడియా సెంటర్ వాళ్ళు, తెలుగు స్ట్రీమ్ వాళ్ళు ఎంతో స్వామి సందేశాన్ని తెలుగు మాట్లాడే ప్రజలందరికీ కూడా విశ్వవ్యాప్తంగా అందించే ఒక చిరు ప్రయత్నంలో భాగంగానే ఈ యానివర్సరీ కూడా చేస్తున్నారు. తెలుగు ఛానల్ ఇంకా ప్రతి తెలుగు మాట్లాడే వ్యక్తికి అందుబాటులో ఉండి స్వామి యొక్క ప్రవచనాలు కానీ వారి యొక్క ప్రబోధలు కానీ అందరికీ చేరి ఈ అందమైనటువంటి ఆ స్వామి ప్రబోధలు సాయి పథం అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎంత ఆధ్యాత్మికాన్ని ఎంత సరళీకృతం చేసి భగవాన్ మానవాళికి అందించారనేది అందులో తెలుగులోనే వారి ప్రవచనాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ప్రతి తెలుగువాడు కూడా, తెలుగు నేర్చిన వాళ్ళు కూడా ఈ ప్రబోధలు వాళ్ళకి చేరాలని, ఈ మీడియా సెంటర్ ద్వారా, తెలుగు స్ట్రీమ్ ద్వారా అది ఆ కార్యక్రమం నెరవేరాలని మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ వాళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమాలను అదే విధంగా విస్తృతం చేస్తూ అందరి మన్ననలు పొంది స్వామి కృపకు పాత్రలు కావాలని ఇప్పుడే మీడియా సెంటర్ వాళ్ళు ఎంతో అందమైన ప్రోగ్రామ్స్ ప్రపంచవ్యాప్తంగా అంతా డివోటీస్ ఎక్కడున్నా తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ స్ట్రీమ్స్ అంతా కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఎంతోమంది వేలాది లక్షలాది మంది భక్తులు స్వామితో కనెక్ట్ కావడానికి మీడియా సెంటర్ ద్వారా ఒక కార్యక్రమాల ద్వారా వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతూ అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇలానే సజావుగా సాగే ఒక మార్గాన్ని స్వామి ఎప్పుడు కూడా సూచిస్తూ ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు ఉండి స్వామి కార్యక్రమంలో వారు ఇదే విధంగా పాలు పంచుకోవాలని. ఇప్పుడు స్వామి మెసేజ్ అందరికీ చేరుస్తున్నారంటే వాళ్ళు కూడా దాన్ని అనుభవిస్తుంటారు. లడ్డు వండినప్పుడు ఏదో కొంచెం నోట్లో వేసుకుంటుంటారు కదా, వాళ్ళకు కూడా ఆ అవకాశం ఉంటుంది. పంచడమే కాదు, కొంచెం తీసుకోవడం కూడా ఉంటుంది. సో అది తీసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్లకు స్వామి వంట పడుతుంటారు. నిత్యము వాళ్ళు మనమంతా నామస్మరణ గురించి చెప్తాం. వాళ్ళకి నిత్యము నామస్మరణ, ఎందుకంటే చేసే పని అంతా ప్రతిరోజు స్వామి పని, ప్రతిదీ స్వామి గురించే, ప్రతి వీడియో స్వామి గురించే, ప్రతి మాట స్వామి గురించే. కాబట్టి వాళ్ళు అదృష్టవంతులు. యాక్చువల్లీ మీడియా సెంటర్లో పనిచేసే వాళ్ళందరికీ నిత్యము స్వామి యొక్క నామము, నిత్యము స్వామి యొక్క రూపం కనపడుతూ వినపడుతూ ఉంటుంది. వాళ్ళు నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నారో ఇక్కడ పనిచేసేవాళ్ళు. వాళ్ళ యొక్క కార్యక్రమం ఇదే సజావుగా జరిగి ఇదే విధంగా వాళ్ళు ఇంతింతాయి వటుడింతాయి అన్నారు కదా, ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరికీ కూడా ఈ ఆనందాన్ని ఇదే విధంగా పంచుతూ ఉండాలని ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరామ్.